బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు మోదీ సభ స్ఫూర్తినిస్తుందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూసీ హైడ్రా ఉద్యమానికి నాయకత్వం వహించింది బీజేపీని అని తెలిపారు. తన బాధంతా తెలంగాణలో ఎందుకు అధికారంలో రాలేకపోతున్నామనేది అని తెలిపారు. గుజరాత్, మహారాష్ట్రలో తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలంటే బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మానవ సంపద పొందలేక ఓడిగలటంలో నాయకుల కార్యకర్తల సంపదను కొనవలేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నాయకులు అన్నారు. ఇవాళ కానీ ఒకటి బాధించేటువంటి సంఘటన ఎప్పుడు వెంటాడుతున్నాయి. మోడీ గారు పదే గుర్తు చేసే అంశం, రేపు బెంగాల్లో వికసించేది కమలం మాత్రమే, ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అనేటువంటి భావన ఇవాళ అన్ని సర్వేలు కూడా వస్తూ ఉంది. కానీ అక్కడ గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటున్నాం, స్వీట్లు పంచుకుంటున్నాం. కానీ మన రాష్ట్రంలో మనం గెలిపించుకొని స్వీట్లు పంచుకోవాల్సిన అక్కడ ఉన్నది అనుకుంటున్నాం. గతంలో కూడా ఈ నియోజకవర్గంలో ఈ మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకొని ఆనాడే సత్తా చాటిన నియోజకవర్గం కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం మాత్రమే. అదే ఎంపీతో సమానంగా ఎంపీని గెలిపించిన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మనం అధికారులకి రాలేదు అనేటువంటి ఒక